ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. 19న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర సర్కార్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ మీటింగ్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్లు మీటింగ్కు అటెండ్ అయ్యారు. అటు ప్రధాన ప్రతిపక్షం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ కు సమయం ఇవ్వాలని బీఎస్సీలో కోరామన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. 20 రోజులు సెషన్ నడపాలని చెప్పామన్నారు. అసెంబ్లీ కమిటీలు వేయాలని బీఎస్సీలో స్పీకర్ కు విజ్ఞప్తి చేశామన్నారు. అయితే అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలో కాంగ్రెస్ నేతలు ముందే రాసుకొచ్చారని విమర్శించారు హరీష్ రావు. వాళ్లు రాసుకొచ్చిన కాపీ తనకు వాట్సాప్ లో వచ్చిందని చూపెట్టానన్నారు. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. 19న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర సర్కార్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ మీటింగ్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్లు మీటింగ్కు హాజరయ్యారు. అటు ప్రధాన ప్రతిపక్షం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ కు సమయం ఇవ్వాలని బీఎస్సీలో కోరామన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. 20 రోజులు సెషన్ నడపాలని చెప్పామన్నారు. అసెంబ్లీ కమిటీలు వేయాలని బీఎస్సీలో స్పీకర్ కు విజ్ఞప్తి చేశామన్నారు. అయితే అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలో కాంగ్రెస్ నేతలు ముందే రాసుకొచ్చారని విమర్శించారు హరీష్ రావు. వాళ్లు రాసుకొచ్చిన కాపీ తనకు వాట్సాప్ లో వచ్చిందని చూపెట్టారన్నారు. ఇక బీఎస్సీ మీటింగ్ పై మరిన్ని అప్డేట్స్ అసెంబ్లీ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. కొద్దిసేపటి క్రితమే బీఎస్సీ సమావేశంలో ఈ అసెంబ్లీ ఎప్పటి వరకు కొనసాగుతుందనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక బడ్జెట్కు సంబంధించి ఈ నెల 19న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 19న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇక ఇవాళ ఏదైతే గవర్నర్ ప్రసంగం చేశారో, ఉభయ సభలను ఉద్దేశించి వల్ల గవర్నర్ ప్రసంగం చేశారు. ఇక రేపు ఈ గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం రేపు ఉంటుంది. ఇక ఎల్లుండి 14న హోలీ పండుగ ఉంది. హోలీ పండుగ సందర్భంగా అసెంబ్లీ 14న హాలిడే ఉంటుంది. ఇక 15న మళ్ళీ శనివారం ఉంటుంది కాబట్టి 15న ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఇక 16 సండే కాబట్టి హాలిడే ఉంటుంది. అంటే ఈ సెషన్లో ఇవాల్టి నుంచి ఈ నెల 27 వరకు కొనసాగే ఈ అసెంబ్లీ ఈ బడ్జెట్ సమావేశాలలో 2 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. 14, 16 ఈ 2 రోజులు మినహా మిగతా అన్ని రోజులు కూడా అసెంబ్లీ కొనసాగుతుందని చెప్పేసి బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే మనకు 15న ఏదైతే ఈ ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో 2 ప్రధానమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇందులో ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం తెలిపారు. కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించి అసెంబ్లీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. సో ఇదొకటి. తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు, ఈ రెండింటినీ కూడా 17న అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇక 16 హాలిడే కాబట్టి 17, 18 ఈ 2 రోజుల పాటు కూడా దీని మీద చర్చించి దీని మీద నిర్ణయం తీసుకునే ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంటుంది. ఇక 19న ఈ 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత వరుసగా ఇక 27 వరకు కూడా ఈ బడ్జెట్ ఏదైతే 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ మీద చర్చించి దాని మీద కూడా ఈ బడ్జెట్ను ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి 27న లాస్ట్ రోజు ఈ సమావేశాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద 2 రోజులు వరుసగా 30, 31 ఉగాది తర్వాత రంజాన్ ఉంటుంది. కాబట్టి అంతకంటే ముందే ఈ సెషన్ క్లోజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. అందులో భాగంగానే ఈ నెల 27 వరకు ఈ సెషన్స్ కొనసాగే విధంగా బీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఈ రంజాన్కు సంబంధించి ఇక 28న లాస్ట్ ఫ్రైడే ఉంటుంది. అంతకంటే ముందే ఈ సెషన్స్ ముగించాలని చెప్పేసి ఒక చర్చ కూడా జరిగింది. కాబట్టి అదే తరహాలో బీఎస్సీలో ఈ రంజాన్ను దృష్టిలో పెట్టుకొని ఇక ముస్లిం సోదరులకు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఈ సెషన్స్ అంతకంటే ముందే ఒక రోజు ముందే కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే బీఎస్సీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక బడ్జెట్కు సంబంధించి ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ప్రయారిటీ సంబంధించినటువంటి శాఖలు
ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ఈసారి కొంత బడ్జెట్లో కూడా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది. కొంత ఆ శాఖలకు సంబంధించి కొంత ఈసారి ఈ బడ్జెట్లో ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇప్పటికే కొన్ని శాఖలకు సంబంధించి విద్య, ఆర్థిక, తర్వాత ఈ మూసీ రివర్కి సంబంధించి, తర్వాత ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇప్పటికే కొన్ని ఈ విద్యారంగ సంస్థలకు సంబంధించి, తర్వాత ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇట్లా ఈ విద్యాపరమైనటువంటి అభివృద్ధి పరంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాటికి సంబంధించి నిధుల కేటాయింపులు కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికే ఈ విద్యారంగానికి సంబంధించినటువంటి హామీలు కూడా ప్రభుత్వం కొన్ని ఇచ్చి ఉన్నది. సో అట్లాంటి వాటికి ఫుల్ ఫ్లెడ్జ్గా వాటిని కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం ఈసారి ఈ బడ్జెట్లో విద్యారంగానికి కూడా కొంత ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక హెల్త్ పరంకి సంబంధించి కూడా, వైద్య రంగానికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి నిర్మాణం చేపడతా ఉన్నారు. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ శాఖకు కూడా ఈసారి కేటాయించే ఈ బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక మూసీ రివర్కి సంబంధించి ఇప్పటికే ఈ మూసీ పునరుజ్జీవం అని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ దాని మీద ప్రాసెస్ కూడా కొనసాగిస్తున్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈసారి కేటాయించే ఈ బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇట్లా ఈ యూనివర్సిటీల అభివృద్ధికి సంబంధించి, తర్వాత ఈ వైద్య రంగానికి సంబంధించి, మూసీ డెవలప్మెంట్కు సంబంధించి ఇట్లా వీటితో పాటు ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో దానికి సంబంధించి ఆ సంక్షేమ పథకాలకు నిధులు, తర్వాత ఇక నుంచి ఏ పథకాలు అమలు చేయబోతున్నారు, ఇంకా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, వాటికి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, ఇక ఈసారి ఈ సంవత్సరంలో 2025-26 గాను ఏ శాఖకు సంబంధించి ఎంత ఖర్చు చేయబోతున్నాము, ప్రజలకు అవసరమైనటువంటి మేజర్గా ఏ పథకాలు ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఈ సెషన్లో చర్చించి ఆ నిధులకు సంబంధించి ఏ శాఖకు ఎంత కేటాయించాము, వాటిని ఎందుకు కేటాయించాల్సి ఉంది, వాటిని ఎట్లా ఖర్చు చేస్తాం, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా చర్చించి దీని మీద ఈ బడ్జెట్కు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి.